నమస్కారం అధ్యక్ష ఇవాళ ఒక కాలింగ్ అటెన్షన్ గౌరవ సభ్యులు చంద్రమోహన్ రెడ్డి గారు దూరిపాల నరేంద్ర కుమార్ గారు 74 కింద నోటీస్ ఇచ్చారు అధ్యక్ష. దాని ప్రకారం వారు సమాచారం అడిగారు. లూటింగ్ ఆఫ్ hundreds of crores of rupees and taken the lives of many innocent people and failed to move the critically ill patients to the hospitals on time, particularly during the golden hour by Aurobindo Pharma Foundation in the state during 2019-24 అనేది దీనికి నోటీస్ ఇచ్చారు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో 2005 సంవత్సరంలో ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కింద ఒక MOU ఏర్పాటయ్యి అత్యవసర వైద్య సేవలు అందించడానికి EMRI సర్వీసులు 108 అంబులెన్స్లను ప్రారంభించడం జరిగింది అధ్యక్ష. అయితే మొదటగా ఇది పబ్లిక్ అండ్ నాట్ ఫర్ ప్రాఫిట్ పార్ట్నర్షిప్ కింద ప్రారంభించడం జరిగింది. అయితే తర్వాత టెండర్లు పిలవడం EMRI సంస్థకి ఇది అప్పచెప్పడం జరిగింది MOU ద్వారా. తర్వాత 2009లో ఈ EMRI పేరు మార్చుకొని మెసర్స్ GVK EMRI అని మార్చడం జరిగింది. తర్వాత అధ్యక్ష 2011లో మళ్ళీ టెండర్లు పిలవడం జరిగింది. ఆ టెండర్లలో 1,20,265 ఒక్కొక్క అంబులెన్స్ కోసం చెల్లించేలాగా అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. తర్వాత కాంట్రాక్ట్ ఇదైపోయిన తర్వాత 2016 సంవత్సరంలో మళ్ళీ టెండర్లు పిలిస్తే మెసర్స్ UKSS BVG ఇండియా లిమిటెడ్ కన్సార్షియం సెలెక్ట్ అయింది అధ్యక్ష. టెండర్లలో వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. అప్పుడు ఒక్కొక్క అంబులెన్స్కి 1,30,001 రూపాయికి 1,30,001 రూపాయికి ఒక్కొక్క అంబులెన్స్ కోసం 436 అంబులెన్స్లకి అగ్రిమెంట్ జరిగింది అధ్యక్ష. తర్వాత ఆ కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత 2003 సంవత్సరాల కోసం జరిగింది అధ్యక్ష. 2019లో మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వం టెండర్లు పిలవడం జరిగింది అధ్యక్ష. ఆ సందర్భంగా కొత్తగా వెహికల్లను చేసి 436 ఉంటే వాటిని చేర్చి 768 కొత్తగా అదనంగా అంబులెన్స్ని చేర్చి 768 వెహికల్ చేయడం జరిగింది అధ్యక్ష. అయితే ఈ సమయంలో ఒక్కొక్క అంబులెన్స్ గతంలో 1,30,000 రూపాయలు ఒక్కొక్క అంబులెన్స్ చెల్లించడానికి అగ్రిమెంట్ జరిగితే 2020లో జరిగిన అగ్రిమెంట్ ప్రకారం పాత వెహికల్లకి 336 అంబులెన్సులు పాతవి ఏవైతే ఉన్నాయో వాటిలో ఒక్కొక్క దానికి 2,21,257 రూపాయలు చెల్లించేలాగా, అదేవిధంగా కొత్తగా కొన్న వెహికల్లకి 1,78,072 రూపాయలు చెల్లించేలాగా అగ్రిమెంట్ జరిగింది అధ్యక్ష. ఇది యాక్చువల్గా ఇది ఏమవుతుందంటే అధ్యక్ష, ఈ పబ్లిక్ అండ్ నాట్ ఫర్ ప్రాఫిట్ పార్ట్నర్షిప్ కింద ఏర్పాటైన విధానం అధ్యక్ష ఇది. అయితే ఒక్కసారిగా 2011లో 1,20,000 రూపాయలు ఒక్కొక్క అంబులెన్స్ కోసం ఉంటే 2016కి వచ్చేసరికి అంటే 5 సంవత్సరాలకి పెరిగిన మొత్తం ఒక్కొక్క అంబులెన్స్ మీద 1,30,000 రూపాయలు అధ్యక్ష. అంటే పెరిగిన అంటే 10,000 రూపాయలు మాత్రమే పెరిగింది అధ్యక్ష. కానీ 2016 నుంచి 2020కి వచ్చేసరికి ఆ 1,30,000 కాస్త 2,21,000 పాత వాహనాలకి 1,78,000 కొత్త వాహనాలకి పెంచడం జరిగింది అధ్యక్ష. అంటే దీంట్లో చూస్తే డే లేట్ రాబరీ జరిగినట్టుగా దీంట్లో అర్థమవుతుంది అధ్యక్ష. సేవ ముసుగులో సేవ కోసం లాభం ప్రసక్తి లేకుండా చేయాల్సిన కార్యక్రమంలో నిలువు దోపిడీ, సేవ ముసుగులో నిలువు దోపిడీ జరిగిందనే విషయం ఈ అరవిందో అనే కంపెనీకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. 2020లో అరవిందో EIEMS అనే సంస్థకి అంటే అరవిందో ఫార్మా ఫౌండేషన్ కింద వాటికి కేటాయించడం జరిగింది అధ్యక్ష. మామూలుగా ఎప్పుడు కూడా టెండరు కాల వ్యవధి 3 సంవత్సరాలు లేదా 2 సంవత్సరాలు ఎక్స్టెండబుల్, టోటల్గా 5 సంవత్సరాలకు ఉంటుంది. 3 నుంచి 5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలు ఉంటుంది అధ్యక్ష. కానీ ఇక్కడ అరవిందోకి దక్కిన టెండరు 7 సంవత్సరాలకి దక్కింది అధ్యక్ష. 7 సంవత్సరాలకి 1,30,000 నుంచి ఒక్కొక్క వాహనం మీద 2,21,000 తీసుకెళ్లడం జరిగింది అధ్యక్ష. అది ఎవరిది ఏంటి అనే విషయాన్ని కూడా అందరికీ తెలిసిన విషయమే అధ్యక్ష. అయితే అధ్యక్ష ఆ 768 వెహికల్ ఏవైతే ఉన్నాయో 2020 ఏప్రిల్లో టెండర్ అవార్డు జరగడం జరిగింది అధ్యక్ష. 336 వెహికల్లకి కాల పరిమితి 4 సంవత్సరాలు మాత్రమే ఉండింది అధ్యక్ష. అంటే 2024 ఏప్రిల్కి 336 అంబులెన్స్ల పరిస్థితి దారుణమైన పరిస్థితి ఉండింది అధ్యక్ష. దారుణమైన పరిస్థితి బయటికి వెళ్లే పరిస్థితి లేదు. అంటే ఆనాటికి అవి అంపశయ్యకి చేరిపోయాయి అధ్యక్ష. అయినా వాటినే కొనసాగిస్తూ సేవలు అందించే ప్రయత్నం చేశారు. దాని తర్వాత అనేక సందర్భాల్లో చాలా వైలేషన్స్ వచ్చిన విషయం కూడా
అనేక పేపర్లలో రావడం జరిగింది. అనేక సందర్భాల్లో మేము వచ్చిన తర్వాత కూడా వాటి మీద సమీక్ష నిర్వహించినప్పుడు అధ్యక్ష 2000 మొత్తం వాళ్ళకి ఇప్పటిదాకా 677 1200 కోట్లకు టెండర్ అగ్రిమెంట్ అయింది అధ్యక్ష. 677 5 సంవత్సరాలకు గాను దగ్గర 678 కోట్లు వాళ్ళకి ఇప్పటిదాకా చెల్లింపులు జరిగాయి అధ్యక్ష. అదే సమయంలో వయలేషన్స్ కారణంగా సరైన ఆర్ఎఫ్పి ప్రకారం అందించాల్సిన సేవలు అందించని కారణంగా వేసిన పెనాల్టీలు 37,65,00,000 పెనాల్టీలు కూడా వేయడం జరిగింది అధ్యక్ష. అంటే ఈ 4.5 సంవత్సరాల్లో 2020 ఏప్రిల్ నుంచి ఎన్నికలు 2024 ఏప్రిల్లో జరిగాయి, మేలో జరిగాయి అధ్యక్ష. ఈ 4 సంవత్సరాల్లో దాదాపు 700 కోట్ల ప్రజాధనాన్ని ఈ కంపెనీకి కట్టబెట్టడం జరిగింది. సరైన సేవలు అందించారా అంటే ఆ సమయంలో జరిగిన దీంట్లోనే అనేక సమీక్షల్లోనే అవైలబిలిటీ స్టాఫ్ 6,34,00,000 పెనాల్టీ వేయడం జరిగింది అధ్యక్ష. ఈ అన్అటెండెడ్ మెడికల్ ఎమర్జెన్సీస్ 3,40,05,00,000 పెనాల్టీలు వేయడం జరిగింది. షార్ట్ ఫాల్ ఎమర్జెన్సీ ట్రాన్స్పోర్ట్ లో 11,86,00,000 వేయడం జరిగింది. దాంట్లో వివరాలన్నీ పొందుపరచడం జరిగింది అధ్యక్ష. అయితే ఇక్కడ 2020 నాటికి ఆన్ రోడ్ వెహికల్ 725 ఉంటే 99% టార్గెట్ రీచ్ అయినట్టు ఉంది అధ్యక్ష. 22 వచ్చేసరికి అది 89% పడిపోయింది. 23 వచ్చేసరికి అది కాస్త 88% వెహికల్ మాత్రమే ఆన్ రోడ్ లో ఉన్నాయన్న విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది అధ్యక్ష.